ఓం నమ శివాయ. ఓం శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము, పల్నాడు జిల్లా 522615. ఆధ్యాత్మికమునందు సనాతన హిందూ భారతదేశంలో ఉన్న హిందుత్వమునందు గల్ల పెద్దలు, గురువులు అందరికీ ప్రణామములు. హిందుత్వంపై చిన్న చర్య జరిగిన ఏ విషయము అయినా కానీ ఎందుకని బయటికి రావట్లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్ల, లేదంటే మన దాకా వచ్చినప్పుడు చూద్దాంలే అని మాకైతే అర్థం కావట్లేదు. సరే, నేను ఒక్కడిని మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుందా అని ఎవరికి వారే అనుకోవచ్చు. అదే విధముగా ఎవరికి వారే మిన్నకుంటే ఈ హిందుత్వం ఏమవుతుంది? మరి సమయం తీసుకొని స్పందిస్తాము అంటే సమయం వృధా అవుతుంది కదా. సమయం వృధా అవుతుంతో పాటుగా ఏదైతే మీరు సమయం తీసుకున్నారో ఆ సమయం నందు మనం బలహీనులమనో చేతకాని వాళ్ళమనో వ్యాప్తి చేస్తున్నారు కదా. హిందుత్వానికి తీరని నష్టం జరుగుతోంది కదా. దానిని తిరిగి మరలా పూడ్చగలమా? ఆ నష్టం ద్వారా సాటి హిందూ బంధువుల్లో ఒకంత అసహనము, అపనమ్మకము చోటు చేసుకుంటున్నారు. వాటిని మరలా తొలగించడానికి మనం సమయాన్ని వృధా చేయవలసి ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే, మనమేమి ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు వలె, రాణి రుద్రమదేవి వలె, ఝాన్సీ లక్ష్మీబాయి వలె ఖడ్గము చేతబూని కథన రంగంలో, కురుక్షేత్రంలో యుద్ధము చేయవలసిన ఆవశ్యకత లేదు. కానీ వాక్కు అనే ఆయుధమును వినియోగించి ప్రతి ఒక్కరూ సనాతన హిందూ భారతదేశం నందు గల్ల ప్రతి గురువు గారు, ఆధ్యాత్మికమునందు ఉన్న ప్రతి పెద్దవారు మీ యొక్క సామాజిక మాధ్యమాల అందుబాటును, మీ స్వరమును వినిపించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. చేస్తారు. 70 సంవత్సరాల తరువాత ఒక మహనీయుడు శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు వచ్చారు. చేస్తారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు, వారు చేస్తారు, కాదనుటలేదు. ఎన్నైనా చేస్తారు తను. మనం కూడా వారికి సహకరించాలి. మన హిందుత్వము, మన సనాతన హిందూ భారతదేశము బ్రతికి ఉనికిని నిలుపుకోవాలంటే మనం నిరంతరము కృషి చేయవలసిన ఆవశ్యకత ఉంది అని తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ.